వి గోల్డ్ ట్రస్టెడ్ గోల్డ్ బయర్స్ తాకట్టులో ఉన్న బంగారాన్ని విడిపించి ఈ రోజు ఉన్న మార్కెట్ ధరకే కొనబడును. మరిన్ని వివరాలకు సంప్రదించండి 7710777720. జగన్మోహన్ రెడ్డి గారి 5 సంవత్సరాల పరిపాలనలో 17 మెడికల్ కాలేజీలు, సూపర్ స్పెషాలిటీ హాస్పిటళ్లు తీసుకురావడం జరిగింది. ఇది ఒక చరిత్ర అని చెప్పుకోవాలి. ఎందుకంటే ఆంధ్రప్రదేశ్ రాష్ట్రం ఏర్పాటు అయినప్పటి నుంచి జగన్మోహన్ రెడ్డి గారు ముఖ్యమంత్రి అయ్యే టైంకి 2019 వరకు కూడా కేవలం 12 మెడికల్ కాలేజీలు ఉంటే ఆంధ్రప్రదేశ్లో జగన్మోహన్ రెడ్డి గారు వచ్చిన 5 సంవత్సరాల్లో 17 మెడికల్ కాలేజీలతో పాటు సూపర్ స్పెషాలిటీ హాస్పిటల్ తీసుకొచ్చారు. అంటే ఇవన్నీ కూడా ఈ మెడికల్ కాలేజీలు మొత్తం అన్నీ పూర్తయితే జగన్మోహన్ రెడ్డి గారికి ఎక్కడ పేరు వచ్చేస్తుంది అని చెప్పేసి చంద్రబాబు నాయుడు గారు కూటమి ప్రభుత్వం కుట్రతో కార్పొరేటర్లకి ఈ కాలేజీలను అందజేయలేనటువంటి ఒక మోసపూరిత ఆలోచనలతో వీటన్నిటినీ కూడా పీపీపీ పద్ధతిలో ప్రైవేటీకరణ చేసే ఆలోచన చేసింది. దీనికి వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ తీవ్రంగా ఖండిస్తుంది. ప్రజల తరపున ప్రజల కోసం జగన్మోహన్ రెడ్డి గారు, వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ మేమందరం కూడా ఎప్పుడూ ప్రజలకు అండగా ఉంటాం అని నిరూపిస్తూ ఈ రోజు పెద్ద ఎత్తున ఈ కార్యక్రమం చేపట్టడం జరిగింది. అన్ని ప్రాంతాల్లో కూడా సంతకాల సేకరణ పూర్తి చేసి ఈ రోజు భరత్ కుమార్ గారి ఆధ్వర్యంలో ఇవాళ ఆర్డీఓ గారికి ఒక వినతి పత్రం అందించి ఇది కలెక్టర్ గారి ద్వారా ప్రభుత్వానికి కూడా ఇది ప్రజల ఆకాంక్ష, ఏదైతే వైద్యము విద్య ప్రభుత్వమే బాధ్యత వహించాలి, ప్రభుత్వమే నడపాలి అని మరి అలనాడు మన జగన్మోహన్ రెడ్డి గారు కానీ ఆయన తండ్రి గారు వైఎస్ రాజశేఖర రెడ్డి గారిని వైద్య విద్యకి ఎంతో పెద్దపీట వేశారు. ఇవాళ ఇదంతా ప్రైవేట్ పరం చేస్తే పేద విద్యార్థులు మరి అత్యధిక ఫీజులు కట్టి మరి వైద్య విద్యకే దూరం అవుతారు. మరి సూపర్ స్పెషాలిటీ 500 పడకల సూపర్ స్పెషాలిటీ హాస్పిటల్ ప్రతి జిల్లాకి కూడా శాంక్షన్ చేస్తే వాళ్ళంతా కూడా ప్రైవేట్ పరం అవుతుంది. ఇది తప్పనిసరిగా ఈ నిర్ణయాన్ని వెనక్కి తీసుకునే విధంగా రాష్ట్రం అంతా కూడా ఏకమై జగన్మోహన్ రెడ్డి గారి నేతృత్వంలో గవర్నర్ గారికి కూడా ఒక లేఖ రాసి మరి నిర్ణయాన్ని వెనక్కి తీసుకునే విధంగా మరి ప్రభుత్వం అంతా కూడా మరి ఇవాళ ప్రతిపక్ష హోదాలో ఉన్నా కూడా ప్రజల కోసం వైఎస్ఆర్సీపీ ప్రభుత్వం మరి వాళ్ళ పెద్ద ఎత్తున పోరాటం మరి చేస్తూ ఉంది. మరి నిర్ణయాన్ని వెనక్కి తీసుకునేదాకా కూడా వైసీపీ ప్రభుత్వం పోరాటం చేస్తుందని మీ అందరికీ కూడా తెలియజేసుకుంటూ లోకల్ టు గ్లోబల్ న్యూస్ అట్ యువర్ ఫింగర్ టిప్స్. మీ చేతిలో ఒక ఆయుధం. డౌన్లోడ్ రా టీవీ యాప్. మీడియా లెజెండ్ రవి ప్రకాష్ ఈస్ బ్యాక్.